హలో ఎవ్రీవన్. మనం ఇంతకుముందు క్లాస్లో ఏం నేర్చుకున్నాం? ప్రొఫైల్ అంటే ఏంటి? ప్రొఫైల్ అంటే ఏంటి? యూజర్ అంటే ఏంటి? రోల్ అంటే ఏంటి అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇదంతా ఏంటి, మనం జస్ట్ కాన్సెప్ట్ పరంగా డిస్కస్ చేసాం. ఒకసారి మనం అవేంటో రీకాల్ చేద్దాం. నేను చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా బేసిక్ లెవెల్ వాళ్ళకి అర్థం కావాలని చెప్తానునండి. మీకు కొంత నాలెడ్జ్ ఉంటే మీరు ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో. సో ఎవరికైతే జీరో నాలెడ్జ్ ఉన్నా నేర్చుకోవాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఆ, ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా నో ప్రాబ్లం. నేను చెప్పేటువంటి విషయాలను మీరు ఒక బుక్లో నోట్ చేసుకోండి. చేసుకొని వెంటనే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మ్యాన్స్ మేక్ పర్ఫెక్ట్. మీరు ప్రాక్టీస్ చేస్తే వెంటనే మీకు ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేటువంటిది వచ్చేస్తుంది. మీకు జీరో నాలెడ్జ్ ఉన్న నో ప్రాబ్లం. నేను చెప్పేటువంటి విషయాలు చూడండి. చాలా బేసిక్ లెవెల్ అండి. అంటే ఈవెన్ నా 10th క్లాస్ వాళ్ళు, అంటే ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ క్లాస్ వింటే ప్రాక్టీస్ చేయగలగాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తూ ఉంటాను. సో ఓకే, మనం క్లాస్లోకి వెళ్దాం. సో ప్రొఫైల్ అంటే ఏంటో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం. రైట్. ఇంతకుముందు క్లాస్లో మనం ప్రొఫైల్ అంటే ఏంటో చూసాం. ప్రొఫైల్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసినట్టు ఒక ఫైల్. ఇది ఒక ఫైల్ అండి. ఈ ఫైల్లో ఏముంటుంది? యాప్ ఉంటుంది. ట్యాబ్ అంటే ఈ ఫైల్ లోపల ఏముంటాయనంటే యాప్కు సంబంధించినటువంటి సెట్టింగ్స్, ట్యాబ్కు సంబంధించినటువంటి సెట్టింగ్స్, ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్, రికార్డుకి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఉంటాయి. ఇవే కాక ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. మీరు ఇంకా చాలా సెట్టింగ్స్ని కూడా మనం దాంట్లో మార్చవచ్చు. వాటి గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ టైమే నేర్చుకుంటున్నప్పుడు వాటన్నిటి గురించి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఫస్ట్ అయితే ఇవి డిస్కస్ చేద్దాం. వీటి మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ వేరే సెట్టింగ్స్ను కూడా ఎలా మనం మార్చాలి, ఎలా యూజర్ను కంట్రోల్ చేస్తామో ఈ పర్మిషన్స్ ఇస్తూ నేర్చుకుందాం. ఫస్ట్ అయితే మీరు యాప్కు సంబంధించినవి, ట్యాబు, ఆబ్జెక్టు, ఫీల్డ్స్, రికార్డ్స్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ని ఫస్ట్ నేర్చుకోండి. ఇవి నేర్చుకున్న తర్వాత ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని మనం అప్కమింగ్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఇక్కడ ప్రొఫైల్ అంటే ఏంటి? ప్రొఫైల్ అంటే ఇది ఒక పర్మిషన్స్ ఇచ్చేటువంటి పేజ్ అండి. ఇప్పుడు ఎవరంటే ఇతను అడ్మినిస్ట్రేటర్. ఈ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు అని అంటే, ఈ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఈ అడ్మినిస్ట్రేటర్ ఒక స్కూల్కు సంబంధించి ఒక ప్రాజెక్టు ప్రిపేర్ చేయాలని వచ్చిందండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఆ వచ్చినటువంటి పర్సన్స్ ఏం చెప్పారు అని అంటే, స్కూల్ లెవెల్లో ఒక హెడ్ మాస్టర్ ఉంటారు. అండ్ ఇంకెవరు ఉంటారు? టీచర్స్ ఉంటారు. అదేవిధంగా స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకి సంబంధించినటువంటి డేటా మనం మేనేజ్ చేయగలగాలి. ఇక్కడ హై పవర్స్ ఎవరికి ఉంటాయి? హెడ్ మాస్టర్కి ఉంటాయి. తర్వాత టీచర్స్కి, ఆ తర్వాత స్టూడెంట్స్ అంటే ఇక్కడ జస్ట్ వీళ్ళకి వ్యూ ఆప్షన్ మాత్రమే ఇస్తామండి. అయితే ఇక్కడ ఈ హెడ్ మాస్టర్ కానీ, టీచర్స్ కానీ, స్టూడెంట్ కానీ అందరికీ ఒకే విధమైనటువంటి రైట్స్ ఉంటాయా? ఉండవు. అంతేనా? ఇప్పుడు ఇక్కడ హెడ్ మాస్టర్కి ఎక్కువ రైట్స్ ఉంటాయి. అదేవిధంగా టీచర్స్కి హెడ్ మాస్టర్తో పోలిస్తే తక్కువ ఉంటాయి, స్టూడెంట్తో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ఈ స్టూడెంట్స్కి జస్ట్ వ్యూ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క రైట్స్ని మనం ఏం చేస్తామంటే ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తామండి. ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి ఈ ప్రొఫైల్ లోపల మనం సెట్టింగ్స్ అనేటువంటివి, అంటే ఇప్పుడు ఈ ప్రొఫైల్ ద్వారా యూజర్ని కంట్రోల్ చేస్తాం. యూజర్ అంటే ఎవరు? ఈ ప్రొఫైల్ని యూజ్ చేసుకొని ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ని వాడుకొని వర్క్ చేసేటువంటి పర్సన్స్ అనుకోవచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ ఏం చేస్తాం? ఈ ప్రొఫైల్లో మనం యాప్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఉంటాయండి. దీంట్లో విజిబుల్ డిఫాల్ట్ అని ఉంటుంది. విజిబుల్ అని పెడితే అప్పుడు ఈ యూజర్కి మాత్రమే. అయితే ఇక్కడ ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇది ఏం ప్రొఫైల్? దీనికి ఒక పేరు పెడదామండి. దాని పేరు ఏంటంటే హెడ్ మాస్టర్ ప్రొఫైల్. అంటే మన అవసరానికి తగ్గట్టు ఇదే పేరు పెట్టాలని కాదు. మనం వచ్చినటువంటి ప్రాజెక్టును బేస్డ్ చేసుకుని ఏ రకమైనటువంటి అవసరాలు ఉంటే ఆ రకంగా మనం ఆ ప్రొఫైల్కి నేమ్స్ అంటూ ఇస్తూ ఉంటాం. ఇక్కడ స్కూల్కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి
నేను హెడ్ మాస్టర్ ప్రొఫైల్ అని ఇచ్చాను. మీరు వేరే కంపెనీ తరపున ప్రిపేర్ చేయమని వస్తే వాటికి సంబంధించిన నేమ్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను హెడ్ మాస్టర్ ప్రొఫైల్ అని ప్రిపేర్ చేసి దీనికి ఒక యూజర్ అంటే హెడ్ మాస్టర్‌గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఇక్కడ నివేదిత అనే మేడం వర్క్ చేస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్‌లో నివేదితనే కాదు, వేరే మేడం ఎవరు వర్క్ చేసినా ఒక హెడ్ మాస్టర్ అనే పొజిషన్‌కి మనం ఇచ్చేటువంటి పర్మిషన్స్ అన్నమాట. సో, ఇక్కడ ఈ యూజర్‌ని ఈ ప్రొఫైల్‌కి అసైన్ చేస్తాం. అప్పుడు ఈ యూజర్ ఏం చేస్తాడంటే, ఇందులో ఉన్నటువంటి పర్మిషన్స్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏముంది? హెడ్ మాస్టర్ అనే అతను ఏం వర్క్ చేస్తాడంటే, సపోజ్ ఇది ఒక ప్రైవేట్ స్కూల్ అని మనం జస్ట్ అజ్యూమ్ చేసుకుందాం. సో దీంట్లో స్టూడెంట్ సపోజ్ ఒక జాయినింగ్కి వచ్చారని అనుకుందాం. అప్పుడు స్టూడెంట్ నేమ్ ఏంటి, తనని ఏ క్లాస్కి అసైన్ చేయాలి, తన యొక్క స్టూడెంట్ ఐడి ఏంటి అనేటువంటిదేమో ఎవరు చూసుకుంటారు, ఈ వర్క్స్ హెడ్ మాస్టర్ చూసుకుంటారు. అంటే ఈ మూడు అనేటువంటివి ఈ మూడు ఫీల్డ్స్ అంటారండి ఇక్కడ. ఈ మూడు ఫీల్డ్స్ ఏమో హెడ్ మాస్టర్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు మిగతా సబ్జెక్ట్‌కి సంబంధించిన మార్క్స్ ఎయాలి. సబ్జెక్ట్‌కి సంబంధించిన మార్క్స్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఉంటాయి కదా! అండ్ అటెండెన్స్ పర్సెంటేజ్ ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఇక్కడ హెచ్ఎం చూసుకుంటే ఈ టీచర్ చూసుకుంటారు. ఈ ఈ ఈ మిగతా సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటివేమో టీచర్ చూసుకుంటారు. అంటే ఇక్కడ హెడ్ మాస్టర్‌కి సంబంధించినటువంటి రైట్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. టీచర్‌కి సంబంధించినటువంటి రైట్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే వాళ్ళ విధులు. మరి అదే ఇక్కడ తనకెన్ని మార్క్స్ వచ్చాయో స్టూడెంట్ కూడా చూసుకోగలగాలి. రైట్? సో, ఆ చూసుకోగలగాలి అన్నప్పుడు తనేం చేస్తాడు? ఇక్కడ ఈ స్టూడెంట్‌కి కూడా అంటే ఇక్కడ ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుందండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ కూడా ఫస్ట్ సేల్స్ ఫోర్స్‌లో లాగిన్ అవుతున్నప్పుడు యూజర్ నేమ్ ఇక్కడ జరిగేటిదేంటో ఒకసారి చూడండి. యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అవుతాడండి. లాగిన్ అయ్యి ఏం చేస్తాడు అనంటే, ఇతను ప్రొఫైల్ పేజ్‌లు క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రొఫైల్ పేజ్‌లున్నాయి? హెడ్ మాస్టర్, టీచర్, స్టూడెంట్. ఈ 3 అంటే 3 ప్రొఫైల్ పేజ్‌లు క్రియేట్ చేస్తాడు. హెడ్ మాస్టర్, టీచర్ అండ్ స్టూడెంట్ అనే 3 ప్రొఫైల్ పేజ్‌లు క్రియేట్ చేస్తాడు. ఈ ప్రొఫైల్ పేజ్‌కి హెడ్ మాస్టర్ లెవెల్‌లో ఉన్న వాళ్ళని అది ఇక్కడ అసైన్ చేస్తాడండి. సో, ఈ హెడ్ మాస్టర్ అనేటువంటి ఈ ప్రొఫైల్‌కి ఒక యూజర్‌ని అసైన్ చేస్తాడు. సో, ఈ యూజర్‌కి కూడా సెపరేట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎవరు క్రియేట్ చేస్తారిక్కడ? ఈ పర్సన్స్‌కి సంబంధించి ఆహ్, ఈ యూజర్‌ని యాడ్ చేసేటువంటి పర్మిషన్స్ ఈ అడ్మినిస్ట్రేటర్ ఇస్తాడనమాట. తనేం చేస్తాడు అనంటే, ఈ యూజర్‌ని హెడ్ మాస్టర్ అనేటువంటి యూజర్‌ని ఈ ప్రొఫైల్‌కి అసైన్ చేస్తాడు. అప్పుడు ఈ హెడ్ మాస్టర్‌కి ఈ ప్రొఫైల్‌లో ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఆధారంగానే తను వర్క్ చేయాల్సి ఉంటుంది. తన రైట్స్ అనేటువంటివి తను చేస్తూ ఉంటాయి. తర్వాత టీచర్స్ ఎంతమంది టీచర్స్ ఉన్నా ఒక్కొక్క టీచర్‌కి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి టీచర్ ప్రొఫైల్‌లో ఉన్నటువంటి రైట్స్‌ని వాళ్ళని పర్మిషన్స్‌ని ఆధారంగా చేసుకొని వీళ్ళు తమ యొక్క వర్క్స్ చేస్తుంటారు. అంటే వీళ్ళ పర్మిషన్స్ ఏంటి ఇక్కడ? మార్క్స్ చేయడానికి పర్మిషన్ ఉంది కాబట్టి వీళ్ళు మార్క్స్ అనేటువంటివి ఎంటర్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ ఇంకో ప్రొఫైల్ ఏంటి? స్టూడెంట్ ప్రొఫైల్. ఈ స్టూడెంట్స్‌ని అందరిని ఈ ప్రొఫైల్‌లో యాడ్ చేస్తాడండి. ఈ 3 ప్రొఫైల్‌లు క్రియేట్ చేసిందెవరు? అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు? మనల్ని మనమే ఊహించుకో ఇక్కడ మనం అన్నమాట. ఈ అడ్మినిస్ట్రేటర్ లెవెల్ పొజిషన్‌లో ఉన్నది మనం. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం. ఈ హెడ్ మాస్టర్ ప్రొఫైల్, టీచర్ ప్రొఫైల్, స్టూడెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం. ఈ యూజర్స్‌ని మనం ఇప్పుడు ఇక్కడ నివేదిత అనే యూజర్‌ని క్రియేట్ చేస్తాం. సో, ఇది జస్ట్ మనం ఊహించుకుంటున్నాం కాబట్టి ఈమె ప్లేస్‌లో మనమే లాగిన్ అయ్యి ప్రొఫైల్‌లో చేంజెస్ చేస్తే ఈమెకి ఎలాంటి రైట్స్ వస్తున్నాయి? టీచర్ ప్రొఫైల్‌లో చేంజెస్ చేస్తే వీళ్ళకి ఎలాంటి రైట్స్ వస్తున్నాయి? స్టూడెంట్ ప్రొఫైల్‌లో చేంజెస్ చేస్తే ఈ యూజర్ అంటే స్టూడెంట్స్ అనే యూజర్‌కి ఎలా వస్తున్నాయో వీళ్ళ యూజర్ ఐడీ అంటే వీళ్ళకి సెపరేట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది కదా! వీళ్ళ పొజిషన్‌లో మనమే లాగిన్ అవుతాం. 2 మనమే లాగిన్ అవుతాం. అడ్మినిస్ట్రేటర్ లెవెల్‌లో మనమే లాగిన్ అవుతాం. వేరే బ్రౌజర్‌లో మనమే ఈ మేడం పొజిషన్‌లో మనమే లాగిన్ అయ్యి ఇక్కడ చేంజెస్ చేస్తున్నప్పుడు ఈ ప్రొఫైల్‌లో చేంజెస్ చేస్తున్నప్పుడు వీళ్ళ యొక్క పర్మిషన్స్ ఎలా మారుతున్నాయి? వీళ్ళకి ఎలాంటి యాక్సెస్ వస్తున్నాయో మనమే చూస్తాం. ఓకేనా? ఇది ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి విషయం అండి. సో, మనం చూసినట్టు ఇంతకుముందు ఏంటి ఇక్కడ ప్రెజెంటు బేసిక్ లెవెల్ కాబట్టి ఫస్టు యాప్‌కు సంబంధించినవి నేర్చుకుందాం. సో, మనం ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. సో, ఇది సేల్స్ ఫోర్స్‌కి సంబంధించినటువంటి డాష్‌బోర్డ్ అండి. సో, ఇక్కడ
మనం ఏం చేస్తున్నాము అనంటే ప్రొఫైల్స్ని క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి? ప్రొఫైల్స్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు ఈ హెడ్ మాస్టర్ అనేటువంటి ప్రొఫైల్ని క్రియేట్ చేయాలి. ఈ ప్రొఫైల్కి ఈ యూజర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చేసేటువంటి టాస్క్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ చేసేటువంటి టాస్క్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయడం అండ్ తర్వాత ఈ ప్రొఫైల్‌కి ఒక ప్రొఫైల్‌ని క్రియేట్ చేస్తా. ఈ ప్రొఫైల్‌కి ఈ హెడ్ మాస్టర్ అనేటువంటి యూజర్‌ని అంటే ఇక్కడ ఎవరు హెడ్ మాస్టర్ ఎవరు? నివేదిత. సో, ఈ హెడ్ మాస్టర్‌ని మనం ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. సో, ఇప్పుడు ఇది మనం ఫస్ట్ ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. ఫస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేద్దాం. సో, ప్రొఫైల్‌ని క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడికి రాగానే మనం ఎవరు లాగిన్ అయ్యి ఉన్నారంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్. ఇదెవరు? అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు? ఈ పర్సన్ అన్నమాట. ఇండైరెక్ట్‌గా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ మనమే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అడ్మినిస్ట్రేటర్ అంటే మనం అనుకుందాం. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. నేను ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఈ ప్రొఫైల్స్ అన్ని ఎవరు క్రియేట్ చేస్తారు? ఈ ప్రొఫైల్, ఈ ప్రొఫైల్, ఈ హెడ్ మాస్టర్, టీచర్, స్టూడెంట్ ప్రొఫైల్ ఎవరు క్రియేట్ చేస్తారంటే ఈ పర్సన్. అంటే ఇక్కడ మనం. సో, మనం క్రియేట్ చేయాలి. సో, ఫస్ట్ మనం ప్రొఫైల్స్ క్రియేట్ చేద్దాం. ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలంటే సెటప్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సెటప్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్విక్ ఫైండ్ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్‌లో. ఇక్కడ మనం ప్రొఫైల్ అని సెర్చ్ చేయాలి. ప్రొఫైల్ అని సెర్చ్ చేయాలి. ప్రొఫైల్ మీద ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చాలా రకాలైనటువంటి ప్రొఫైల్స్ వచ్చాయండి. సో, ఇక్కడ ఏముందో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ యాక్షన్, యాక్షన్ అంటే ఎడిట్, క్లోన్ ఆప్షన్ ఉంది. ఎడిట్ అంటే ఇక్కడ ఈ ప్రొఫైల్‌ని మనం ఎడిట్ చేయొచ్చు. క్లోన్ అంటే తెలుసు కదా! క్లోన్ అంటే జిరాక్స్ అనుకోవచ్చు. అంటే సేమ్ యాజ్ మక్కికి మక్కి దింపడం అన్నమాట. తెలంగాణ భాషలో చెప్పాలంటే మక్కికి మక్కి దింపడం. సో, ఇక్కడ ఏం చేస్తాం? సో, ఈ ప్రొఫైల్ సపోజ్ ఈ ప్రొఫైల్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్‌గా ఇంకో ప్రొఫైల్ క్రియేట్ చేయబడాలంటే క్లోన్ చేస్తాం. నెక్స్ట్ యూజర్ లైసెన్స్. ఇక్కడ పేరులోనే ఉంది చూడండి. యూజర్ లైసెన్స్. అంటే ఇక్కడ యూజర్‌ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ హెచ్ఎం అనేటువంటి యూజర్‌ని మనం ఈ ప్రొఫైల్‌కి యాడ్ చేయాలంటే తినకొక లైసెన్స్ ఉండాలండి. సో, తనకి ఒక లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ ఉన్నప్పుడు మాత్రమే దీనిని యాడ్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఇది మనది ఫ్రీ వెర్షన్ మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటిది. ఇప్పుడు మనకి సపోజు ఒక 3 లైసెన్స్‌లు ఉన్నాయనుకుందాం. 3 లైసెన్స్‌లుంటే ఆల్రెడీ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి ఒక లైసెన్స్ యూజ్ చేసుకున్నాడు. అండ్ తర్వాత ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 అంటే ఒక లైసెన్స్ యూజ్ చేసి ఈ యూజర్‌ని ఈ ప్రొఫైల్‌కి యాడ్ చేస్తాం. తర్వాత ఇంకెన్ని ఉంటుంది? ఒకటి ఉంటుంది. ఈ నెక్స్ట్ ఇంకొకటి ఈ పర్సన్‌ని తీసుకొని ఇంకా యాడ్ చేస్తాం. అంటే ఇలా ఎంతమందిని యాడ్ చేయాలంటే అన్ని లైసెన్స్‌లు కావాలండి. సో, మరి ఇక్కడ మనకి ఆహ్, ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5. అంటే మనకిక్కడ 5 లైసెన్స్‌లు అనేటువంటివి అవసరం. అంటే ఇక్కడ లైసెన్స్‌లలో కూడా డిఫరెంట్ ఉంటాయండి. సో, ఈ లైసెన్స్‌లు ఎందుకంటే యూజర్‌ని యాడ్ చేయాలంటే వాళ్ళకో లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్‌లో కూడా చాలా రకాలుంటాయి. ఈ లైసెన్స్‌లలో ఆహ్, అత్యధిక హై పవర్స్ కలిగినటువంటి లైసెన్స్ ఏది అనంటే దట్ ఈస్ సేల్స్ ఫోర్స్ అండి. రైట్? సేల్స్ ఫోర్స్. ఇక్కడ కస్టమ్ అనేటువంటి ఒక ఆప్షన్ మనకు కనబడుతుంది. కస్టమ్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఇక్కడ మనకి సేల్స్ ఫోర్స్‌లో 2 రకాలైన వర్డ్స్ బాగా వినబడతాయండి. అవి ఏంటంటే స్టాండర్డ్. ఏంటి? స్టాండర్డ్. ఇంకొకటి ఏంటి అనంటే కస్టమ్. ఈ 2 వర్డ్స్ మనకి బాగా వినబడుతూ ఉంటాయి దీంట్లో. సో, దీని అర్థం ఏంటి అనంటే స్టాండర్డ్ అంటే ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ వాళ్ళే తయారు చేసి ముందే హ్మ్, రెడీమేడ్ అన్నమాట. ముందే ప్రిపేర్ చేసి పెడితే దాన్ని స్టాండర్డ్ అంటాం. మీకెక్కడ ఏదైనా కానియండి. స్టాండర్డ్ అంటే ఆల్రెడీ రెడీమేడ్ అని గుర్తుపెట్టుకోండి. కస్టమ్ అంటే మన అవసరాలకి తగ్గట్టుగా మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే మన కష్టంతో అంటే ఇక్కడ అది వేరనుకోండి. మన కష్టంతో ప్రిపేర్ చేస్తే, మనం కష్టపడి మన అవసరాలకి క్రియేట్ చేస్తే దాన్నేమంటామంటే కస్టమ్ అనే వర్డ్ దానికి యాడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం యాప్ అన్నాం.
ఈ యాప్లో కూడా సేల్స్ ఫోర్స్ కొన్ని ఆల్రెడీ రెడీమేడ్ చేసి ఇస్తుంది. దాన్ని ఏమంటాం? స్టాండర్డ్ యాప్ అంటాం. స్టాండర్డ్ యాప్ స్టాండర్డ్ యాప్ అంటాం. అండ్ ఒకవేళ మనం మన అవసరాలకి తగ్గట్టుగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ మన అవసరం ఏంటి అని అంటే ఇది ఒక స్కూల్కి సంబంధించినటువంటి యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఆ స్కూల్ పేరు ఆ, విద్యానికేతన్ అనేటువంటి పేరు అనుకుందాం. విద్యానికేతన్ అనేటువంటి ఒక యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ విద్యానికేతన్ అనేటువంటి యాప్ ఏంటి? అది మనం క్రియేట్ చేస్తున్నాం అంటే ఇది కస్టమ్ యాప్ అవుతుంది. ఏమవుతుంది? కస్టమ్ యాప్ అవుతుంది. సేమ్ అండి. ఇక మీరు ఎక్కడ కానీ కస్టమర్ వచ్చిందంటే మనం క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్లో కూడా రెండు ఉంటాయి. ఆబ్జెక్ట్లో కూడా రెండు ఉంటాయండి. ఏంటి? స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసి పెడితేనేమో దాన్ని స్టాండర్డ్ యాప్ అంటాం. దాన్ని మనం చక్కగా వెళ్ళి యూజ్ చేసుకుంటాం డైరెక్ట్. అదే కస్టమ్ యాప్ అంటే మన అవసరానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేస్తాం. మళ్ళీ ఇంకా ఏముంటాయి? ట్యాబ్స్ ఉంటాయి. ట్యాబ్లో కూడా ఏముంటాయంటే కస్టమ్ ట్యాబ్ ఉంటుంది, సారీ కస్టమ్ ట్యాబ్ ఉంటుంది, స్టాండర్డ్ ట్యాబ్ ఉంటుంది. అండ్ ఫీల్డ్స్ లో కూడా ఏముంటాయి? స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, కస్టమ్ ఫీల్డ్స్ అనేటువంటి ఉంటాయి. కస్టమ్ అంటే మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ అని. ఇక్కడ ఈ విషయానికి వస్తే ప్రొఫైల్ కదా, ప్రొఫైల్లో కూడా టూ టైప్స్ ఉంటాయండి. ప్రొఫైల్లో కూడా టూ టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్టాండర్డ్ ప్రొఫైల్, కస్టమ్ ప్రొఫైల్. ఇప్పుడు ఇది స్టాండర్డ్ ప్రొఫైల్ అంటేనేమో ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ వాళ్ళు క్రియేట్ చేసిస్తే దాన్ని స్టాండర్డ్ ప్రొఫైల్ అంటాం. సో ఇక్కడికి వెళ్తే ఇక్కడ టిక్ మార్క్ లేనటువంటివి ఉన్నాయి చూసారా? ఇక్కడ ఏవైతే టిక్ మార్క్ లేవో ఇవన్నీ స్టాండర్డ్ ప్రొఫైల్స్ అన్నమాట. అంటే వీళ్ళు ఆల్రెడీ రెడీ చేసి ఇచ్చారు. దీన్ని జస్ట్ క్లిక్ చేసుకుంటాం, యూజర్ని యాడ్ చేసుకుంటాం, ఈజీగా పనులు అయిపోతాయి. కానీ ఇక్కడ మన అవసరానికి క్రియేట్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ ఉన్నాయని మన అవసరానికి క్రియేట్ చేస్తున్నటువంటి అన్నమాట. సో ఇక్కడ టిక్ మార్క్ ఉన్నాయని మన అవసరాలు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఏమంటామంటే కస్టమ్ ప్రొఫైల్ అంటాం. అంటే మనం మన కస్టమ్తో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కస్టమ్ ప్రొఫైల్స్. ఒకవేళ సేల్స్ ఫోర్స్ వాళ్ళే రెడీమేడ్గా ఇస్తే దాన్ని స్టాండర్డ్ ప్రొఫైల్ అంటాం. సో ఇప్పుడు మనం హెడ్ మాస్టర్ అనే ప్రొఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఈ హెడ్ మాస్టర్ అనేటువంటి ప్రొఫైల్ ఇక్కడ లేదు, ఇది మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రీ ప్రొఫైల్ మనం క్రియేట్ చేసినటువంటి ప్రొఫైల్ ఏమంటాము అంటే కస్టమ్ ప్రొఫైల్ అంటాము. ఓకేనా? మనం చేసేటువంటి ప్రొఫైల్ ఏమంటాము? కస్టమ్ ప్రొఫైల్. సో ఇక్కడ ప్రొఫైల్ కూడా టూ టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్ ప్రొఫైల్, కస్టమ్ ప్రొఫైల్. స్టాండర్డ్ ప్రొఫైల్ అంటే ఆల్రెడీ రెడీమేడ్ అక్కడ ప్రిపేర్ చేసి పెడతారు, దాన్ని యూజ్ చేసుకుంటాం. కస్టమ్ ప్రొఫైల్ అంటే మనమే వాటిని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనం ఒక ప్రొఫైల్ని కనుక ఏదైనా ఒక ప్రొఫైల్ తీసుకుందామండి. ఒక ప్రొఫైల్ తీసుకుందాం. సో ఈ ప్రొఫైల్ని క్లిక్ చేసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ అండి, ఇవన్నీ సెట్టింగ్స్, ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా కొన్ని పర్మిషన్స్ దీంట్లో సెట్ చేసి పెడతారు. ఇక్కడ చూడండి ఇవన్నీ మనం ఇచ్చామా? టిక్ మార్క్లు ఇవ్వలేదు, ఆటోమేటిక్గా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొన్ని టిక్ చేసి ఉన్నాయి. అంటే ఈ పర్మిషన్స్ అన్ని ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వాలి అని అంటే ఇవన్నీ క్రియేట్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తామండి. అంటే సారీ, కాపీ పేస్ట్ కాదు, దాన్ని సింపుల్గా క్లోన్ చేస్తాం. క్లోన్ అనొచ్చు. క్లోన్ అంటే ఏంది? జిరాక్స్ చేయడం. అంటే దీనికి క్లోన్ అంటే ఏంటి? దీనికి ఇవన్నీ సెట్టింగ్స్ క్లోన్ చేయగానే ఇంకొకటి క్రియేట్ అవుతుంది, దానికి ఒక పేరు పెట్టుకుంటాం, దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి బ్యాక్కి వెళ్తే ఇది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి ప్రొఫైల్ అండి. ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లో ఉన్నటువంటి అవన్నీ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసి అన్ని క్రియేట్ చేయాలి, అదన్నీ పర్మిషన్స్ ఇవ్వాలంటే కష్టం కాబట్టి ఏం చేస్తామంటే సింపుల్గా ఈ ప్రొఫైల్ ఉంది కదా, ఇది ప్రొఫైల్ నేమ్ కదా, ఇది ప్రొఫైల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మీద జస్ట్ క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే ఇక్కడ ఏ ప్రొఫైల్ ఓపెన్ అయింది? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ ఓపెన్ అయింది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ చూడండి. సో ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఇది నేమ్ వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. యూజర్ లైసెన్స్ ఏంటి? యూజర్ లైసెన్స్ వచ్చేసి సేల్స్ ఫోర్స్. అండ్ ఇక్కడ క్రియేటెడ్ బై ఎవరు క్రియేట్ చేశారు? salesforce.com. అంటే ఇది సేల్స్ ఫోర్స్ వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి ఇది ఏం యాప్, ఇది ఏం ప్రొఫైల్? స్టాండర్డ్ ప్రొఫైల్. ఇక్కడ చూడండి కస్టమ్ ప్రొఫైల్ అంటే ఇక్కడ టిక్ ఇవ్వలేదు. ఒకవేళ మనం కనుక
ఈ టిక్ మార్క్ ఉంటే ఏంటి, అది మనం క్రియేట్ చేసిన ప్రొఫైల్ అనుకోవాలి. సో మాడిఫై ఎవరు చేశారంటే అడ్మినిస్ట్రేటర్, క్రియేట్ చేసిందేమో సేల్స్ ఫోర్స్ వాళ్ళు, మనం మాడిఫై అంటే అడ్మినిస్ట్రేటర్ అంటే మనం, ఇది క్రియేట్ మాడిఫై చేసింది వీళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ మనం మార్చలేము, ఇవన్నీ సెట్ చేయాలంటే కష్టం, కాబట్టి సింపుల్గా ఏం చేద్దామంటే క్లోన్ చేద్దామండి. క్లోన్ అంటే ఏంటి, జిరాక్స్ మక్కికి మక్కి దింపేద్దాం. సో క్లోన్ చేశాను. క్లోన్ చేయగానే ఈ ప్రొఫైల్ నేమ్ అడుగుతుంది, ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ నేమ్. ఈ కాపీ జిరాక్స్ దేని నుంచి తీస్తున్నాం, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నుంచి తీస్తున్నాం. సో ఈ ప్రొఫైల్కి మనం ఒక నేమ్ ఇద్దామండి. ఈ ప్రొఫైల్కి ఒక పేరు ఉండాలి కదా, హెడ్ మాస్టర్ ప్రొఫైల్. అంతే కదా, గుర్తుపట్టాలంటే మనం పేరు పెట్టుకోవాలి, రైట్. ఇప్పుడు మనకి ఒక పేరు ఉంటుంది, దానివల్ల మనని గుర్తుపడతారు. ప్రతిదానికి మనం ఒక పేరు పెట్టుకుంటామండి. ఇప్పుడు ప్రతిదానికి ఒక పేరు ఇస్తాం, ఆ పేరు ఇచ్చినప్పుడే దాన్ని గుర్తుపట్టగలుగుతాం. సో ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇది హెడ్ మాస్టర్ ప్రొఫైల్ అని వచ్చింది. ఇది మరి ఇది ఎవరు క్రియేట్ చేశారు, అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఇది కస్టమ్ ప్రొఫైలా స్టాండర్డ్ ప్రొఫైలా అంటే, ఇంతకుముందు ఉన్నది స్టాండర్డ్ ప్రొఫైల్. స్టాండర్డ్ ప్రొఫైల్ని మనం క్లోన్ చేస్తే ఇక్కడ కస్టమ్ ప్రొఫైల్ వచ్చింది, కాబట్టి కస్టమ్ ప్రొఫైల్ టిక్ మార్క్ అనేటువంటిది ఉంది. సో ఇప్పుడు ప్రొఫైల్ అనేటువంటిది క్రియేట్ చేసాం. అంటే ఏం చేసాం, ప్రొఫైల్ క్రియేట్ చేసాం. ఇంకా దీంట్లో సెట్టింగ్స్ మనం ఏమీ మార్చలేదు, జస్ట్ క్రియేట్ చేసాం. సో అంటే మనం ఎంతవరకు వర్క్ చేసాం, ఈ పేజ్ అనేటువంటిది ఇప్పుడు మనం జస్ట్ క్రియేట్ చేసాం అంతే. ఒక పేజ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ పేజ్కి ఈ యూజర్ ఉన్నారు కదా, ఈ హెచ్ఎం అనే యూజర్ ఉన్నారు కదా, తనని యాడ్ చేయాలి. యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఏమేమి ఆప్షన్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఎడిట్ ఉంది, అంటే ఈ ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ప్రొఫైల్ పేజ్ని మనం ఎడిట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఏం ఆప్షన్ ఉంది, క్లోన్. అంటే ఇంకా క్లోన్ చేయాలనుకుంటే అంటే జిరాక్స్ ఇప్పుడు ఇప్పుడు మనం ఇంతకుముందు క్లోన్ చేసినట్టుగా చేస్తే ఇంకో ప్రొఫైల్ వస్తుంది, దానికి పేరు పెట్టి డైరెక్ట్ వాడేసుకుంటాం. నెక్స్ట్ ఈ ప్రొఫైల్ని డిలీట్ కూడా చేయొచ్చండి. తర్వాత వ్యూ యూజర్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది. వ్యూ యూజర్స్ అంటే ఈ యూజర్ని యాడ్ చేసామా లేదా అని చూడండి. ఇక్కడ చూడండి, యూజర్ యాడ్ చేస్తుంటే ఇక్కడ పేరు వస్తుంది, ఇక్కడ ఎలాంటి నేమ్ రాలేదు, అంటే ఇక్కడ ఎలాంటి యూజర్ని మనం యాడ్ చేయలేదు. ఈ హెడ్ మాస్టర్ అనే ప్రొఫైల్కి ఈవిడని ఇంకా యాడ్ చేయలేదు. యాడ్ చేయాలంటే ఎలా, ఒకసారి చూడండి. ఇక్కడ ఏమున్నాయి ఆప్షన్స్, న్యూ యూజర్, రీసెట్ పాస్వర్డ్స్, యాడ్ మల్టిపుల్ యూజర్స్. అంటే ఇక్కడ నుంచి యూజర్ని యాడ్ చేయొచ్చు కదా. ఇది ఏ ప్రొఫైలు, హెడ్ మాస్టర్ అనే ప్రొఫైల్కి ఏం చేస్తున్నాం, యూజర్ని యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాం, ఈ ప్రొఫైల్ పేజ్కి ఈ యూజర్ని యాడ్ చేస్తున్నాం. దానికి కాను న్యూ యూజర్ మీద క్లిక్ చేస్తున్నాం అండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇది యూజర్ నాకు సంబంధించిందండి, యూజర్కి సంబంధించినటువంటి పేజ్, ఆ యూజర్కి సంబంధించింది. సో ఇక్కడ మరి యూజర్కి ఒక పేరు పెట్టాలి కదా. ఇప్పుడు యూజర్ని క్రియేట్ చేస్తే ఈ యూజర్కి ఒక పేరు పెట్టాలి, రైట్. ఇప్పుడు ప్రొఫైల్ కనుక క్రియేట్ చేయగానే ఒక ప్రొఫైల్కి ఒక పేరు పెట్టాం. ఏమని పెట్టాం, హెడ్ మాస్టర్ ప్రొఫైల్ అని ఇక్కడ పేరు ఇచ్చాం. అంటే ఈ పేజీకి గుర్తుపట్టగలుగుతున్నాం. మరి ఈవిడని యాడ్ చేయాలంటే ఈవిడ కూడా ఒక పేరు పెట్టాలి కదా. ఏం పేరు ఉంది ఈవిడకి, నివేదిత అనే పేరు ఉంది, ఆ పేరు ఇక్కడ పెడదాం. సో నివేదిత ఈ యూజర్ పేరు అన్నమాట ఇది. మరి ఈ పేరు ఈవిడ హెచ్ఎం లెవెల్ కాబట్టి మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇప్పుడు ఎవరెవరని పక్కన చిన్నగా హెచ్ఎం అని రాద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని ఫీల్డ్స్ వచ్చాయి కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రెడ్ మార్క్ ఉంది కదా, ఇక్కడ చిన్నగా రెడ్ మార్క్. ఈ రెడ్ మార్క్ అనేటువంటిది ఉంటే ఇవి మాండేటరీ ఫీల్డ్స్ అండి. ఇవి కనుక ఎంటర్ చేయకుండా మనం సేవ్ చేద్దామంటే సేవ్ అవ్వదు. ఇవి కంపల్సరీ ఎంటర్ చేసిన తర్వాతనే సేవ్ అవుతాయి. అదే ఇక్కడ టిక్ మార్క్ లేని కొన్ని ఉన్నాయి, ఇవి అవసరం లేదండి. ఇక్కడ రెడ్ మార్క్ లేదు కాబట్టి వీటికి అవసరం లేదు. ఈ రెడ్ మార్క్ ఉన్నవి మాత్రం కంపల్సరీ మనం ఫిల్ చేయాలి. సో అలియాస్ ఏదో ఒక పేరు డైరెక్ట్ గా తీసేసుకుంది. ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వాలండి. ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఎవరి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఈ మేడంకి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి ఇస్తే ఒక పాస్వర్డ్ వెళ్తుంది, ఆవిడ డైరెక్ట్ గా ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతుంది. కానీ ఇక్కడ ఈవిడని జస్ట్ మనం ఊహించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈవిడ ప్లేస్ లో ఈవిడ చేసేటువంటి వర్క్ కూడా మనమే చేసి చూద్దాం. సో మరి మనమే ఒక ఈమెయిల్ ఇచ్చుకుందాం.
ఇది ఎవరి ఈమెయిల్ అనుకోవాలి? ఈ మేడం ఈమెయిల్ ఐడి అనుకోవాలి. సో ఆ ఈమెయిల్ ఏంటంటే, నేను ఇక్కడ ఒక ఈమెయిల్ ఉందండి, దాన్ని తీసేసుకుంటున్నాను. నేనే డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. ఇది ఎవరు ఈమెయిల్ అంటే తన ఈమెయిల్ అనుకోండి. ఎవరు? నివేదిత మేడం ఈమెయిల్ అని అనుకోండి జస్ట్. సో ఒక మెయిల్ ఐడి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారో యూజర్ నేమ్ అండ్ నిక్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. రైట్, వచ్చేసాయి. ఓకే, ఇవన్నీ కూడా ఆ, మనకంత మాండేటరీ కాదు కాబట్టి ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే అవసరం లేదు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది? యూజర్ లైసెన్స్ అని ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, లైసెన్స్లలో పవర్ఫుల్ లైసెన్స్ ఏంటి? ఏంటి? సేల్స్ ఫోర్స్ లైసెన్స్. సో అందుకని సేల్స్ ఫోర్స్ లైసెన్స్ పవర్ఫుల్, ఎందుకంటే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందుకనే సేల్స్ ఫోర్స్ లైసెన్స్ కి ఇవన్నీ లైసెన్స్లే అండి. దీంట్లో సేల్స్ ఫోర్స్ అనేటువంటిది పవర్ఫుల్ లైసెన్స్. సో లైసెన్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ని, ఇది ఎవరు? యూజర్. ఇక్కడ చూడండి, ఇక్కడ పేరు ఉంది కదా, ఇది యూజర్. ఈ యూజర్ కి ఏమంటున్నాము? ప్రొఫైల్ ని యాడ్ చేయమంటున్నాము. అంటే ఇక్కడ చూడండి, ఈ యూజర్ కి ఈ ప్రొఫైల్ ని యాడ్ చేయమని అంటున్నాము. అప్పుడు ఏ ప్రొఫైల్ ని యాడ్ చేయాలి? ఇవిడ ఎవరు? నివేదిత అనేటువంటిది హెచ్ఎం. మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా, ఏమని క్రియేట్ చేసాం? హెడ్ మాస్టర్ ప్రొఫైల్ అని క్రియేట్ చేసాం కదా. సో దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. సో చూడండి, రెడ్ మార్క్ ఉన్నటువంటివి అన్ని దాదాపు ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి, అంటే కొన్ని ఆటోమేటిక్గా వచ్చాయి. సో కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తామండి. అయితే నేను ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ హెచ్ఎంకి సంబంధించినటువంటి యూజర్ని నేను క్రియేట్ చేసి ఉంచానండి. సేమ్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు సేవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఈమెయిల్ ఇచ్చారు కదా, ఈ ఈమెయిల్ ఏదైతే ఇచ్చారో ఈ ఈమెయిల్కి ఒక మెయిల్ వెళ్తుందండి, ఇలా వస్తుంది. ఈ మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది. అప్పుడు వెరిఫై అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు రీసెట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. అంటే ఇది ఎవరికి వెళ్ళింది? ఈ మెయిల్ ఐడి ఎవరిది ఇచ్చాము? ఈ మేడంది ఇచ్చాం. ఈ మేడంకి వెళ్తుంది అనమాట. సో ఇండైరెక్ట్గా ఇక్కడ ఆ మేడం లేదు కాబట్టి మనమే ఈ వర్క్స్ అని చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ వెరిఫై అకౌంట్ అనగానే ఇలా వస్తుంది. ఆ వెరిఫై అకౌంట్ మీద క్లిక్ చేయగానే రీసెట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాం? ఈ రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అనేటువంటి సెట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ యూజర్ కి ఏం క్రియేట్ చేయబడ్డాయి? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయబడ్డాయి. నేను ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయలేదు. మీరు సేవ్ అని క్లిక్ చేయగానే ఏమవుతాయి అంటే డైరెక్ట్ గా మీకు యూజర్ అనేటువంటిది వాళ్ళు యాడ్ చేయబడతారు. అయితే నేనేం చేస్తాను అంటే, నేను ఆల్రెడీ ఈ యూజర్ ని క్రియేట్ చేసి పెట్టాను కాబట్టి నేను యూజర్ లోకి వెళ్ళి ఇక్కడ యూజర్ లో కనబడతారండి మనం క్రియేట్ చేసినవన్నీ. సో ఇక్కడ యూజర్ నేమ్ ఫుల్ నేమ్, ఇక్కడ లైసెన్స్, ఈ లైసెన్స్ అనేటువంటి ప్రొఫైల్, ఇక్కడ ప్రొఫైల్ అనేటువంటిది రీడ్ ఓన్లీ ఉందండి. నేను ఏం చేస్తాను? హెడ్ మాస్టర్ ప్రొఫైల్ కి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ ప్రొఫైల్ ఉంది కదా, ఇదే కదా నివేదిత హెచ్ఎం. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ రీడ్ ఓన్లీని తీసేసి ఈ ప్రొఫైల్లో హెడ్ మాస్టర్ ప్రొఫైల్ అనేటువంటిది యాడ్ చేసి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయగానే ఇప్పుడు ఏమైపోయింది? ఈ నివేదిత అనేటువంటి ఈ మేడంకి ఏ ప్రొఫైల్కి యాడ్ చేయబడి ఉంది? హెడ్ మాస్టర్ ప్రొఫైల్కి యాడ్ చేయబడి ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం టాస్క్లు చేసాం? ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేసాం. హెడ్ మాస్టర్ ప్రొఫైల్ అంటే ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసాము. ఈ ప్రొఫైల్కి ఒక యూజర్ని యాడ్ చేసాం. ఇంతవరకు టాస్క్స్ మనం చేసాం. సో ఇప్పుడు మనం వీటిలో సెట్టింగ్స్, ఈ ప్రొఫైల్ పేజీలో సెట్టింగ్స్ ఏమైనా మార్చామా? ఏమీ మార్చలే. ఇక్కడ మనం ఇవన్నీ తీసేద్దామండి. సో ఇక్కడ మనం ఏమైనా చేంజెస్ చేసామా ప్రొఫైల్ పేజ్లో? చేయలేదు. జస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసాము, ఒక యూజర్ని అసైన్ చేసాం. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఈ ప్రొఫైల్ అంటే ఇక్కడ ప్రొఫైల్కి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చండి. హెడ్ మాస్టర్ ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా హెడ్ మాస్టర్ ప్రొఫైల్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఈ హెడ్ మాస్టర్ అనే ప్రొఫైల్కి ఎంతమంది యూజర్స్ యాడ్ చేయబడి ఉన్నారో ఒకసారి చూద్దాం. వ్యూ యూజర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, నివేదిత హెచ్ఎం అనేటువంటి ఆవిడ ఈ హెడ్ మాస్టర్ ప్రొఫైల్ కి యాడ్ చేయబడి ఉంది.
అంటే ఇక్కడ ఏమవుతాయి, ఈ ప్రొఫైల్లో గనక మనం చేంజెస్ చేస్తూ ఉంటే, ఈ ప్రొఫైల్లో చేంజెస్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ యూజర్కి ఎలా చేంజెస్ కనబడతాయో మనం చూద్దాం. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ గుర్తుపట్టాల్సింది ఏంటి, హెడ్ మాస్టర్ అనే ప్రొఫైల్లో నివేదిత అనే హెచ్ఎం యాడ్ చేయబడి ఉంది. మరి ఈ నివేదిత మేడం ఇంతవరకు లాగిన్ అయిందా, అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ లాగిన్ అయి ఉన్నవారు ఎవరు, అడ్మినిస్ట్రేటర్. అయితే ఈ నివేదిత సంబంధించినటువంటి లాగిన్స్ కూడా మనమే లాగిన్ అవుదామండి. లాగిన్ అయి చూద్దాం. సో మరి ఆ లాగిన్ అనేటువంటిది ఆ, దీంట్లో లాగిన్ అవుతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అనంటే ఒకే ఆ, దాంట్లో మనకి ఇద్దరు యూజర్స్ ని ఏంటి లాగిన్ అవ్వనివ్వదు. కాబట్టి వేరే బ్రౌజర్ ఒకే బ్రౌజర్లో ఇద్దరిని యాడ్ అవ్వనివ్వదు. కాబట్టి మనం వేరే బ్రౌజర్ తీసుకుందాం. నేను వేరే బ్రౌజర్ తీసుకొని సఫారీ బ్రౌజర్ తీసుకుంటున్నానండి. దీంట్లో నేను లాగిన్ అవుతున్నాను. ఏం లేదండి, ఇక్కడ లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ అని ఎంటర్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తాం, లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ అని మనం సెర్చ్ చేయగానే ఆ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ నేను ఎవరిలాగా, ఇప్పుడు మీరు గుర్తుపట్టండి, ఇలా చిన్నగా ఉందనుకోండి, ఇలా చిన్నగా ఉంటే ఇప్పుడు నివేదిత హెచ్ఎం గారు లాగిన్ అయ్యారు అని అనుకుందాం. సో తనకి సంబంధించినటువంటి, ఇప్పుడు మనం ఈమెయిల్ క్రియేట్ చేసినప్పుడు ఒక ప్రొఫైల్ యూజర్ నేమ్ క్రియేట్ చేయబడింది కదా, ఆ యూజర్ నేమ్ ద్వారా నేను లాగిన్ అవుతున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ లాగిన్ అవుతుంది ఎవరు అనుకోవాలి, నివేదిత గారు లాగిన్ అవుతున్నారు అని అనుకోవాలి. సో తను రీసెట్ పాస్వర్డ్ అడిగింది కదా, అప్పుడు నా పాస్వర్డ్ చేంజ్ ఏదో మనం సెట్ చేసుకుంటాం కదా, ఆ పాస్వర్డ్ని నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎంటర్ చేసి లాగిన్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమడుగుతుందంటే మొబైల్ నెంబరు యాడ్ చేయలేదు కదా, సెక్యూరిటీ పర్పస్లో మొబైల్ నెంబరు యాడ్ చేయమని అడుగుతుంది. ఒకవేళ కావాలి అనుకుంటే మీరు యాడ్ చేయొచ్చు, అంటే అప్డేట్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. నేను ప్రజెంట్ అయితే నాకు ఇది అవసరం లేదు అనుకుంటున్నాను. నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను, రిమైండ్ మీ లేటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇది చిన్నగా ఉన్నది, ఇది వేరే బ్రౌజరు. వేరే బ్రౌజర్లో ఎవరిలాగా నేను లాగిన్ అయ్యాను, నివేదిత లాగా లాగిన్ అయ్యాను. అంటే ఇక్కడ మీరు నివేదిత అంటే ఎలా ఊహించుకోవాలి, ఇండైరెక్ట్లీ ఈవిడ లాగిన్ అయింది అనుకోవాలి, రైట్. సో ఈవిడ లాగిన్ అయింది అని చెప్పేసి మనం అనుకోవాలి. ఆవిడ ప్లేస్లో మనం లాగిన్ అయ్యాం, ఎందుకంటే ఆవిడ లేదు కాబట్టి మనం లాగిన్ అయ్యాం. సో ఇక్కడ మీరు ఏ ప్రొఫైల్లో ఉన్నాము, లేకపోతే ఏ యూజర్ లాగిన్ అయ్యారు అని మీకు డౌట్ వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ పేరు కనబడుతుంది, రైట్. ఇప్పుడు నివేదిత హెచ్ఎం అనే ఆవిడ లాగిన్ అయ్యింది. సో ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఎవరు లాగిన్ అయి ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్. మనం ఈ అడ్మినిస్ట్రేటర్ ఈ ప్రొఫైల్లో చేంజెస్ చేస్తూ ఉంటే ఈ యూజర్కి ఎలా కనబడుతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో హెడ్ మాస్టర్ అనేటువంటి అతను, అంటే ఇక్కడ మనం చేస్తున్నాం ఈ చేంజెస్. ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ప్రొఫైల్లోకి వెళ్దాం. అంటే నేను ఇండైరెక్ట్గా ఎక్కడున్నాను, ఈ పేజ్లో ఉన్నాను, ప్రొఫైల్ పేజ్లో ఉన్నాను ఇప్పుడు నేను. ఇది ప్రొఫైల్ పేజ్, హెడ్ మాస్టర్ ప్రొఫైల్ పేజ్. దీనికి ఒక పేరు పెట్టాం కదా, హెడ్ మాస్టర్ ప్రొఫైల్ పేజ్ అని. ఈ పేజ్లో ఉన్నాను. సో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, యాప్కు సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఫస్ట్ చూద్దాం అనుకున్నాం, బేసిక్ లెవెల్ కాబట్టి. సో దీంట్లో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ప్రొఫైల్ని ఎడిట్ చేయాలి. కాబట్టి ఎడిట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుందండి, చూడండి. ఎడిట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ కస్టమ్ యాప్ సెట్టింగ్స్ అని మనకి ఫస్ట్ కనబడుతుంది. సో ఈ కనబడడానికంటే ముందు మనం ఏం చేద్దాము అనంటే ఫస్ట్ నివేదిత మేడంకి ఎలా కనబడుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ యాప్స్ అండి, ఇక్కడ ఇవన్నీ యాప్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ యాప్స్, ఈవిడకి ఇక్కడ కనబడుతున్నటువంటివన్నీ కూడా యాప్స్. ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయంటే ఈవిడ ఏ ప్రొఫైల్కి యాడ్ చేయబడింది, ఈ ప్రొఫైల్ హెడ్ మాస్టర్ ప్రొఫైల్కి యాడ్ చేయబడింది. ఇక్కడ విజిబుల్ అనే ఆప్షన్ అన్ని టిక్ చేసి ఉన్నాయి, విజిబుల్ అనే ఆప్షన్లు అన్ని టిక్ చేసి ఉన్నాయి. వీటిని ఒకసారి మనం ఏం చేద్దామంటే అన్ని రిమూవ్ చేసి చూద్దాం.
ఇప్పుడు ప్రజెంట్ ఏమో దీంట్లో ఇన్ని యాప్స్ కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ యాప్స్ ఉంటాయండి. యాప్స్ అనేటువంటివి క్లాసిక్, సేల్స్ ఫోర్స్ క్లాసిక్ లో ఇక్కడ ఉంటాయి, ఈ బటన్ దగ్గర ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ బటన్ దగ్గర ఉంటాయి. సో ఇక్కడ ఇన్ని యాప్స్ కనబడుతున్నాయి, ఇవన్నీ యాప్స్, ఆల్ ట్యాబ్స్, సేల్స్, సర్వీస్, ఇవన్నీ కూడా యాప్స్. ఇవన్నీ యాప్స్ ఎందుకు కనబడుతున్నాయి అంటే ఈ ప్రొఫైల్లో ఇవన్నీ ఉండడం వల్ల. ఈ టిక్ మార్క్ తీసేసి చూద్దాం, టిక్ మార్క్స్ అన్ని తీసేసి చూద్దాం. ఇన్ని టిక్ మార్క్స్ నేను తీసేస్తున్నాను. ఏంటి, విజిబుల్ అనేటువంటి టిక్ మార్క్ అన్ని తీసేస్తాను. విజిబుల్ అంటే కనబడడం, సో కనబడకుండా చేశాను, ఓన్లీ డిఫాల్ట్ ఆప్షనే ఉంచాను. సో అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇన్ని కనబడుతున్నాయి కదా. సో నేను ఇప్పుడు ఇవన్నీ తీసేసి, ఈ టిక్ మార్క్స్ అన్ని తీసేసి ఏం ఉంచాను, ఓన్లీ డిఫాల్టే ఉంచి ఎందులో చేస్తున్నాను, యాప్లో చేస్తున్నాను. యాప్కు సంబంధించిన సెట్టింగ్స్ అండి. అంటే యాప్కు సంబంధించిన సెట్టింగ్స్ కాబట్టి ఇక్కడ జరిగే చేంజెస్ మనకు కనబడతాయి, రైట్. ఇవి యాప్ సెక్షన్ కాబట్టి ఈ యాప్ సెక్షన్లోనే అబ్జర్వ్ చేయాలి. సో ఇవన్నీ తీసేసి సేవ్ మీద క్లిక్ చేశాను. ఏమి ఇచ్చాను, విద్యానికేతన్ అనే ఓన్లీ డిఫాల్ట్గా ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి దీన్ని రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేస్తే మనకి ఏం కనబడుతున్నాయి, అసలు ఏ యాప్స్ కనబడట్లేదు, రైట్. ఎందుకు కనబడట్లేదు, ఇలా మనకి ఈ ఆప్షన్ రాలేదు, దీని మీద క్లిక్ చేసేటువంటి ఆప్షన్ రాలేదు. డైరెక్ట్ గా ఇక్కడ ఏం ఓపెన్ అయ్యాయి, ఎవరికి సంబంధించినవి ఓపెన్ అయ్యాయి అంటే విద్యానికేతన్కి సంబంధించినటువంటి డైరెక్ట్ గా ఓపెన్ అయ్యాయండి. ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి దీంట్లో పిక్ లిస్ట్ యాప్స్ రాలేదు, డైరెక్ట్ గా ట్యాబ్ బార్ లో వచ్చేసింది. సపోజ్ మనకి కనబడాలంటే ఇంకేం చేద్దామంటే ఎడిట్ మీద, ప్రొఫైల్లో చేస్తున్నాను, హెడ్ మాస్టర్ ప్రొఫైల్లో ఎడిట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇంకొకటి ఇద్దాం మీకు డౌట్ లేకుండా. ఇప్పుడు సేల్స్ మీద, సేల్స్ అనేది విజిబుల్ ఇచ్చాను, డిఫాల్ట్ అనేటువంటిది విద్యానికేతన్ ఇచ్చాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో హెడ్ మాస్టర్ ప్రొఫైల్లోకి వెళ్దాం. అంటే ఇక్కడ చూడండి చిన్నగా ఉంటే ఎవరు, హెడ్ మాస్టర్కి సంబంధించింది అనుకోండి. దీన్ని రీలోడ్ చేద్దాం. చూడండి ఇక్కడ పిక్ లిస్ట్ యాప్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ ఏమేమి కనబడుతున్నాయి, సో ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదండి, ఈ కిందిది వేరు, ఈ మీద కనబడేటివి ప్రజెంట్ ఇప్పటి వరకు యాప్స్ అనుకోండి. సో ఇక్కడ ఏంటి, మనకి విద్యానికేతన్, సేల్స్ అనే రెండు యాప్స్ కనబడుతున్నాయి. సేల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ దానికి సంబంధించిన ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. విద్యానికేతన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విద్యానికేతన్ యాప్ కు సంబంధించిన ట్యాబ్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి. అంటే ఇక్కడ రెండు యాప్స్ మాత్రం ఎందుకు కనబడుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ రెండిటికి మాత్రమే మనం పర్మిషన్ ఇచ్చాం. దేనికి దేనికి ఇచ్చాం, విద్యానికేతన్ అండ్ సేల్స్. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఇక్కడ విజిబుల్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, మరి డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉంది. విజిబుల్ అంటే ఏంటి, డిఫాల్ట్ అంటే ఏంటి అంటే, విజిబుల్ అంటే మనం ఎన్ని విజిబుల్ ఇక్కడ ఆప్షన్స్ ఇస్తామో, టిక్ మార్క్ ఇస్తామో, ఇచ్చి సేవ్ చేస్తామో అన్ని యాప్స్ అక్కడ కనబడతాయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి యాప్స్ కనబడుతున్నాయి, విద్యానికేతన్, సేల్స్ కనబడుతుంది. ఇక్కడ సర్వీస్ కనబడాలి అనుకుంటున్నాను నేను, సర్వీస్ అనే యాప్, ఇక్కడ సర్వీస్ అనే యాప్ ఉంది కదా, ఇది కనబడాలి అని అనుకున్నాను. అప్పుడు ఇక్కడ విజిబుల్ మీద టిక్ చేశాను. సో ఇప్పుడు మనకి మొత్తం ఎన్నిటి మీద, రెండు విజిబుల్ ఆప్షన్ ఉన్నటువంటివి ఏంటి, సేల్స్, సర్వీస్, ఈ రెండు యాప్స్ అండ్ విద్యానికేతన్, ఈ మూడు యాప్స్ మనకు కనబడాలి. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ప్రొఫైల్లోకి వెళ్ళాను, అంటే నివేదిత మేడంకి సంబంధించింది, నివేదితకి సంబంధించింది. దీన్ని రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ సర్వీస్ అనే యాప్ కూడా కనబడుతుంది చూడండి. అంటే మనం అక్కడ చేంజెస్ చేస్తుంటే ఈవిడకి కనబడేటువంటి పర్మిషన్స్ రిస్ట్రిక్ట్ చేయబడుతున్నాయి, రైట్. అంటే అక్కడ మనం పర్మిషన్స్ ఇస్తేనేమో చూడగలుగుతుంది, అక్కడ పర్మిషన్స్ తీసేస్తే చూడలేకపోతుంది. అంటే మనం ప్రొఫైల్ ద్వారా ఏం చేస్తున్నాం, ఇండైరెక్ట్లీ ఈ యూజర్ని కంట్రోల్ చేస్తున్నాం, రైట్, కంట్రోల్ చేస్తున్నాం. మరి డిఫాల్ట్ అంటే ఏంటంటే, ఈ డిఫాల్ట్ అనేటువంటిది ఏంటంటే ఫస్ట్ టైం మనం ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసాం, ఈ ప్రొఫైల్లో యూజర్ని యాడ్ చేసాం. యూజర్ని యాడ్ చేస్తున్నప్పుడు ఆవిడకి, ఇప్పుడు సపోజ్ ఈవిడ హెచ్ఎం, ఆవిడకి సేల్స్, సర్వీసెస్, ఇక్కడ సేల్స్ క్లౌడ్ మొబైల్, సేల్స్ కన్సోల్, ఇవన్నీ ఆవిడని కన్ఫ్యూజన్ చేసే అవకాశం ఉంది. అందుకని ఆవిడకి ఏంటంటే డిఫాల్ట్గా విద్యానికేతన్ అని సెట్ చేసి పెడతాం. సెట్ చేసి సేవ్ చేస్తాం. సేవ్ చేయగానే
ఆవిడ ఫస్ట్ టైం లాగిన్ అవుతుంది అనుకుందాం. ఆవిడ ఫస్ట్ టైం లాగిన్ అవుతుంది. లాగిన్ అవ్వగానే ఇక్కడ డైరెక్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదే ఓపెన్ అవుతుందండి. అక్కడ కనుక డిఫాల్ట్ ఇస్తే ఇవన్నీ కాకుండా ఏదైతే డిఫాల్ట్ ఆప్షన్ ఇచ్చామో అదే ఓపెన్ అవుతుంది. ఇది ఓన్లీ ఫస్ట్ యూజర్కి, అంటే ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఈ డిఫాల్ట్ అనేటువంటిది ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. మీరు ఒక 2 సార్లు లాగిన్ అవ్వారనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు మనం సపోజ్ నేను సర్వీస్ మీద వర్క్ చేస్తున్నాను. ఏదో నాకు సంబంధించిన వర్క్స్ చేసుకున్నాను. కానీ ఇక్కడ డిఫాల్ట్‌గా ఏదుంది? విద్యానికేతన్ అని ఉంది. అయితే ఇప్పుడు నేను లాగౌట్ అయ్యి లాగిన్ అవుతాను. ఇప్పుడు నేను దేని మీద వర్క్ చేశాను లాస్ట్ టైమ్, అంటే ఇప్పుడు ఇది దేని మీద ఇప్పుడు వర్క్ చేశాను ఇదంతా అంటే సర్వీస్ మీద వర్క్ చేశాను. నా వర్క్ అయిపోయింది. నేను క్లోజ్ చేసేసుకున్నాను. అంటే లాగౌట్ అవుతున్నాను. లాగౌట్ అయ్యాను. సో నేను లాగౌట్ అయ్యి మళ్ళీ ఏం చేస్తున్నానంటే లాగిన్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ లాగిన్ డీటెయిల్స్‌తో, అంటే నివేదితకి సంబంధించినటువంటి లాగిన్ డీటెయిల్స్‌తో మళ్ళీ లాగిన్ అవుతున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం అండ్ లాగిన్ అవుతున్నాను. రిమైండ్ మీ లేటర్. కానీ ఇక్కడ చూడండి సర్వీస్ అని వచ్చింది. ఇక్కడ ఏంటి సర్వీస్ అని వచ్చింది. నేను లాస్ట్ సారి నేను లాగౌట్ అవుతున్నప్పుడు దేని మీద లాగౌట్ అయ్యాను? ఇక్కడ సర్వీస్ ఉన్నప్పుడు లాగౌట్ అయ్యాను. అయితే ఈ డిఫాల్ట్ అనేటువంటి ఈ ఆప్షన్ ఏంటి అనంటే, ఈ డిఫాల్ట్ అనేటువంటి ఆప్షన్ ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు, యూజర్ అనేటువంటి వాళ్ళు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు ఏ పేజ్ కనబడాలి అనేటువంటిది మాత్రమే చూపెడుతుంది. అంటే ఇప్పుడు ఈ యూజర్ ఈ హెచ్ఎం అసలు ఎప్పుడు లాగిన్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్నాం కదా, క్రియేట్ చేసుకుని మనం ఆ లాగిన్ డీటెయిల్స్ ద్వారా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాం. అప్పుడు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను, లాగౌట్ అయ్యాను. అలా కాకుండా ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు ఈ డిఫాల్ట్ అనేటువంటిది వర్క్ అవుతుందండి. ఒకవేళ మనం మల్టిపుల్ టైమ్స్ చేస్తూ లాగిన్ అవుతున్నాము, లాగౌట్ అవుతున్నాము. అప్పుడేంటంటే మనం లాగౌట్ అయ్యే ముందు ఏ యాప్ అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టామో, మళ్ళీ లాగిన్ అయినప్పుడు, లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతున్నప్పుడు, మనం లాగౌట్ అయినప్పుడు ఏ యాప్ అయితే ఇక్కడ ఓపెన్ చేయబడి ఉందో అదే యాప్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు న్యూ కస్టమర్, న్యూ యూజర్ అయితే అక్కడ డిఫాల్ట్‌గా సెట్ చేసింది మనకు కనబడుతుంది. ఈ ఒకటి మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు విజిబుల్ అవ్వాలంటే ఎన్ని యాప్స్ కనబడాలంటే ఇప్పుడు ఇన్ని యాప్స్ ఇచ్చేసి నేను సేవ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు సపోజ్ విద్యానికేతన్ కాకుండా నేను ఆవిడ ఒకవేళ న్యూ యూజర్ అయి ఉంటే ఇది క్లిక్ చేసామనుకోండి, తనకి ఫస్ట్ టైం లాగిన్ అవుతుంది. ఓన్లీ ఫస్ట్ మాత్రమే వర్క్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సెకండ్ సారి ఏంటంటే ఓన్లీ మనం యాప్ లాగౌట్ అయ్యే ముందు ఏ యాప్ అయితే ఓపెన్ చేసి పెట్టామో అదే చూపెడుతుంది. ఒకవేళ ఫస్ట్ టైం పాస్వర్డ్ యూజర్ నేమ్ క్రియేట్ చేసి లాగిన్ అవుతున్నప్పుడు మాత్రం ఈ డిఫాల్ట్‌గా ఏ సెట్ చేసి పెట్టామో అది లాగిన్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని విజిబుల్ ఇస్తే అన్ని విజిబుల్ యాప్స్ అనేటువంటివి అక్కడ కనబడతాయి. సేవ్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి. దీంట్లోకెళ్ళి చూస్తే ఇప్పుడు దీన్ని రీలోడ్ చేస్తే అక్కడ విజిబుల్ ఆప్షన్స్ చాలా వాటికి ఇచ్చాం కాబట్టి సో ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఏ యాప్స్ అయితే మనం ఇక్కడ విజిబుల్ ఆప్షన్ ఇస్తామో అవన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం సపోజ్ ఇప్పుడు విద్యానికేతన్‌కి ఇచ్చాము. సర్వీస్ కన్సోల్‌కి ఇచ్చాము. ఈ సేల్స్ అనేటువంటిది బై డిఫాల్ట్‌గా ఉంది. ఇప్పుడు మార్కెటింగ్ క్లాసిక్ సీఆర్ఎం దానికి కూడా విజిబుల్ ఆప్షన్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు మనం మన ఇక్కడ నివేదితకి సంబంధించినటువంటి ఆహ్, యూజర్ లాగిన్ డీటెయిల్స్‌లోకెళ్ళి ఒకసారి దీన్ని రీలోడ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మార్కెటింగ్ సీఆర్ఎం క్లాసిక్ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. రైట్? ఓకే. సో నెక్స్ట్ మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే ఇప్పటి వరకి యాప్ సెట్టింగ్. యాప్ సెట్టింగ్‌లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటి? యాప్‌లో విజిబుల్ అనే ఆప్షన్ ఇస్తే
అన్ని యాప్ సెక్షన్లో కనబడుతూ ఉంటాయి. డిఫాల్ట్ అనే ఆప్షన్ ఇస్తే మాత్రం ఫస్ట్ టైం ఒక యూజర్ లాగిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు మాత్రమే ఏది కనబడాలి అని. తర్వాత మీరు ఒకసారి లాగిన్ అయ్యారు, మళ్ళీ రెండో టైం ఒకసారి లాగిన్ అవుతున్నప్పుడు లాగౌట్ అయ్యేప్పుడు ఏ యాప్ అయితే ఓపెన్ చేయబడిందో ఆ యాప్ ఓపెన్ అవుతుందండి. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, విజిబుల్ అనే ఆప్షన్ ఉంటేనే మనకి యాప్స్ కనబడతాయి, లేకపోతే యాప్స్ కనబడవు. డిఫాల్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటే ఫస్ట్ న్యూ యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాడు అన్నప్పుడు మాత్రమే ఈ డిఫాల్ట్ వర్క్ అవుతుందండి. తర్వాత మీరు ఆ, దేన్నైతే లాగౌట్ అయ్యేప్పుడు ఉంటుందో మెమొరీని గుర్తుపెట్టుకొని అదే యాప్ మళ్ళీ మీరు లాగిన్ అవుతున్నప్పుడు ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ విజిబుల్, డిఫాల్ట్ అనే ఆప్షన్స్ రెండు ఉంటాయి. నెక్స్ట్ మనం ట్యాబ్ సెక్షన్కి వెళ్దామండి. ట్యాబ్ సెక్షన్లో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి? డిఫాల్ట్ ఆన్, డిఫాల్ట్ ఆఫ్, ట్యాబ్ హిడెన్ అనేటువంటి సెట్టింగ్స్ ఉంటాయి. అవి ఎలా వర్క్ అవుతాయో మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ట్యాబ్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఎలా వర్క్ అవుతాయో మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు ఏంటి? ప్రొఫైల్. సో మనం ఎలా వర్క్ చేస్తున్నాం? ప్రొఫైల్లో చేంజెస్ చేస్తున్నాం. అప్పుడు యూజర్కి ఈ ప్రొఫైల్లో ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఆధారంగా తనకి ఎలా కంట్రోల్ అవుతుంది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. సో యాప్కు సంబంధించినటువంటి సెట్టింగ్స్ చూసాం, ట్యాబ్కు సంబంధించిన ఇప్పుడు చూద్దాం. ఇది ఏ ప్రొఫైల్? హెడ్ మాస్టర్ ప్రొఫైల్. దీంట్లో ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇప్పుడు కస్టమ్ యాప్ సెట్టింగ్స్ అనేటువంటివి రావడం జరిగింది. ఓకేనా? కస్టమ్ యాప్ సెట్టింగ్స్ అని ఇక్కడ రావడం జరిగింది. దీని కింద ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటి? ట్యాబ్ సెట్టింగ్స్. ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకి ట్యాబ్ సెట్టింగ్ అనేటువంటి ఆప్షన్ మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ట్యాబ్ సెట్టింగ్స్. దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. స్టాండర్డ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ మనం దేని మీద చేస్తున్నాం అంటే ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేదండి. ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టినటువంటి ట్యాబ్ అండి. సో మీరు ట్యాబ్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలియకపోతే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, అక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెట్టింగ్స్ మార్చాలనుకున్నాను. ఇప్పుడు ఈ ట్యాబ్ అనేటువంటిది ఏంటి? కస్టమ్ ట్యాబ్. కాబట్టి ఇది కాకుండా మనం కస్టమ్ ట్యాబ్లోకి వెళ్దామండి. చూడండి, ఇక్కడ కస్టమ్ ట్యాబ్ సెట్టింగ్స్ అని ఉన్నాయి. రైట్? ట్యాబ్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ప్రతిదీ టూ టైప్స్ ఉంటాయండి. కస్టమ్ ట్యాబ్, స్టాండర్డ్ ట్యాబ్. కస్టమ్ యాప్, స్టాండర్డ్ ట్యాబ్. కస్టమ్ యాప్, స్టాండర్డ్ యాప్. అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్. కస్టమ్ ఫీల్డ్, స్టాండర్డ్ ఫీల్డ్, ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం కస్టమ్ ట్యాబ్ సెట్టింగ్స్ లో దేనికి సంబంధించి? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మనం చూద్దామండి. ఇక్కడ డిఫాల్ట్ ఆన్ ఉంది. డిఫాల్ట్ ఆన్ ఉన్నప్పుడు ఇది ఎవరు? హెచ్ఎం. డిఫాల్ట్ ఆన్ ఉంది, ఇక్కడ చూడగలుగుతుంది. మరి ఇక్కడ ఒకసారి ఆ, ఈ ట్యాబ్ అంటే ఏంటి? ఇదంతా ట్యాబ్ సెక్షనే కదా, రైట్? ఇదంతా ట్యాబ్ సెక్షనే కదా. ఈ విద్యానికేతన్ అనేటువంటి యాప్లోన ఈ ట్యాబ్స్ ఉన్నాయి, అంతేనా? ఏముంటాయి మనకి జనరల్గా? యాప్లోన ఏముంటాయి? ట్యాబ్స్ ఉంటాయి. ట్యాబ్స్లోనే ఏముంటాయి? ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్స్లోనే ఏముంటాయి? ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ ద్వారా మనం మల్టిపుల్ రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేస్తాము, రైట్? మల్టిపుల్ రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఏం చేశాను? యాప్కు సంబంధించి చూశాను. ఈ యాప్లోనే ఏముంది? ట్యాబ్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఈ ట్యాబ్కు సంబంధించినటువంటి డిఫాల్ట్ ఆన్ ఉంది కదా, డిఫాల్ట్ ఆఫ్ అని ఇక్కడ నేను చేంజ్ చేశాను. చేంజ్ చేసి సేవ్ మీద క్లిక్ చేశాను. అప్పుడు ఈ నివేదితకి ఎలా కనబడుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ దీన్ని ఒకసారి రీలోడ్ చేద్దాం. డిఫాల్ట్ ఆఫ్ అంటే చూడండి, ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు, రైట్? డిఫాల్ట్ ఆఫ్ అంటే ఏమైంది? ఇక్కడ ట్యాబ్ అనేటువంటిది వెళ్ళిపోయింది. ఏ ట్యాబ్లోనే ఇచ్చాం మనం? ఏ ట్యాబ్లోనే ఇచ్చాం? ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే ట్యాబ్కి ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే ట్యాబ్కి డిఫాల్ట్ ఆఫ్ అని ఇచ్చి సేవ్ చేసినట్లయితే, ఆఫ్ అంటే ఏంటి? బంద్ చేయడం, అంతే కదా. సో ఇక్కడ కనబడట్లేదు. ఓకేనా? ఇక్కడ కనబడట్లేదు. మరి నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏముంది? ట్యాబ్ హిడెన్ అని సెట్ చేశాను. ఇప్పుడు
సేవ్ చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రీలోడ్ చేద్దాం. సో ట్యాబ్ హిడెన్ అన్నా కనబడట్లేదు, లేకపోతే డిఫాల్ట్ ఆఫ్ అన్నా కనబడట్లేదు. రైట్, ఇప్పుడు కనబడుతుందా? రీలోడ్ చేసి చూడండి. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే ట్యాబ్ ఇక్కడ కనబడుతుందా? కనబడట్లేదు. ఏ టైంలలో కనబడట్లేదు? ఏ టైంలలో కనబడట్లేదు? మనం ఇక్కడ డిఫాల్ట్ ఆఫ్ అని సెట్ చేసినా కనబడట్లేదు, ట్యాబ్ హిడెన్ అని సెట్ చేసినా కనబడట్లేదు. ఒకసారి మరి డిఫాల్ట్ ఆన్ అని సెట్ చేసి మనం ఏం చేద్దాం? సేవ్ చేద్దాం. నెక్స్ట్ మన పేజీలోకి, ఇక్కడ ఈ పేజీలోకి వెళ్ళి దీన్ని రీలోడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, అక్కడ డిఫాల్ట్ ఆన్ అనగానే ఈ ఈ మేడంకి, నివేదిత మేడంకి ఇక్కడ ట్యాబ్ సెక్షన్ అనేటువంటిది కనబడుతుంది. మరి మళ్ళీ మనకు డౌట్ రావాలి. ఏం డౌట్? ఏం డౌట్ రావాలి? ఇప్పుడు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. డిఫాల్ట్ ఆన్ అని ఉంది. డిఫాల్ట్ ఆన్ అని సెట్ చేస్తేనేమో ట్యాబ్ కనబడుతుంది. రైట్, డిఫాల్ట్ ఆన్ అని సెట్ చేస్తే ట్యాబ్ కనబడుతుంది. మరి డిఫాల్ట్ ఆఫ్ అంటే కనబడట్లేదు, ట్యాబ్ హిడెన్ అంటే కనబడట్లేదు. అంటే ఈ రెండు సెట్ చేసినప్పుడు కనబడట్లేదు. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇప్పుడు డిఫాల్ట్ ఆఫ్ను సెట్ చేసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు డిఫాల్ట్ ఆఫ్ సెట్ చేశాను, చూడండి సేవ్ చేశాను. అప్పుడు నేను మళ్ళీ నివేదిత ప్రొఫైల్లోకి వెళ్తున్నాను, వెళ్ళి దీన్ని రీలోడ్ చేస్తున్నాను. ఇక్కడ కనబడట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే డిఫాల్ట్ ఆఫ్ సెట్ చేశాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది, కస్టమైజ్ మై ట్యాబ్స్ అనే దాని మీద క్లిక్ చేశాను. అప్పుడు ఇక్కడ అవైలబుల్ ట్యాబ్స్ అని ఉన్నాయి. అంటే ఇక్కడ ఏ ట్యాబ్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేస్తామో ఆ ట్యాబ్స్ సెక్షన్ అంతా ఇక్కడ వస్తుందండి. అయితే ఇక్కడ మనం ఇక్కడ పోయినటువంటిది ఏంటి? స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ట్యాబ్ కనబడట్లేదు. ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయండి. ఎస్ లెటర్ వచ్చే దగ్గర ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని ఈ అవైలబుల్ ట్యాబ్స్లోనే ఉంది. అప్పుడు దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ అని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ సెక్షన్లోకి వస్తుందండి. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ట్యాబ్లు, ఇక్కడ ఈ ట్యాబ్ అన్నట్టు ఇది సెలెక్టెడ్ ట్యాబ్స్ ఏమేమి ఉన్నాయి? హోమ్, స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేశాను. చూడండి, ఇక్కడ మళ్ళీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ట్యాబ్ రావడం జరిగింది. మరొకసారి మళ్ళీ ఏం చేద్దామంటే ఈ హెడ్ మాస్టర్ ప్రొఫైల్లో ఇప్పుడు ఏం చేద్దాం? ట్యాబ్ హిడెన్ అని సెట్ చేద్దాం. ఇప్పుడేమో సెట్ చేసి పెడదాం, ట్యాబ్ హిడెన్. డిఫాల్ట్ ఆఫ్ అంటే కనబడలేదు, కానీ అక్కడ కస్టమైజ్ మై ట్యాబ్స్లోకి వెళ్ళి తీసుకొచ్చాం. సో ఇప్పుడు ట్యాబ్ హిడెన్ అని అక్కడ సెలెక్ట్ చేసి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయగానే ఈ హెడ్ మాస్టర్ ప్రొఫైల్లో చేంజెస్ చేశాను. సో ఇప్పుడు ప్రొఫైల్ కాకుండా యూజర్, ఈ యూజర్ నివేదిత యూజర్ సంబంధించినటువంటి లాగిన్స్లోకి వెళ్ళి ఒకసారి రీలోడ్ చేద్దాం. ఇప్పుడు కనబడట్లేదు. ఇంతకుముందు ఎలా తెచ్చుకున్నాం? డిఫాల్ట్ అని డిఫాల్ట్ ఆఫ్ అని సెట్ చేసినప్పుడు దీని మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి, ప్లస్ అంటే అర్థమైంది ఇక్కడ ట్యాబ్స్ మీరు యాడ్ చేసుకోండి అని అర్థం. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమైజ్ మై ట్యాబ్స్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేస్తాం. సో ఇంతకుముందు డిఫాల్ట్ ఆఫ్ అన్నప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకొచ్చాం. చూడండి, ఇక్కడ ఎస్ లెటర్ కదా, ఎస్ లెటర్ సంబంధించిన వర్డ్స్ అన్ని చూడండి. సబ్స్క్రిప్షన్, స్ట్రీమింగ్ ఛానల్, స్టోర్, షిఫ్ట్, చూడండి ఇక్కడ ఎక్కడా లేదు. అంటే ఇక్కడ ఎక్కడా లేదు. మనం ట్యాబ్ హిడెన్ అని గనక మనం సెట్ చేసి ఉంటే ఇక్కడ కూడా ఉండదండి. అసలు ఈ ట్యాబ్ అనేటువంటిది మొత్తం ఎక్కడ కనబడదు వాళ్ళకి. రైట్, మనం ప్రొఫైల్లో కనుక డిఫాల్ట్ ఆన్ అంటేనేమో ఇక్కడ కనబడుతుంది, డిఫాల్ట్ ఆఫ్ అంటేనేమో ఇక్కడ కనబడదు, కానీ ఇక్కడ ఉంటుంది. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకొని సేవ్ చేస్తే ఇక్కడికి వస్తుంది. అదే ట్యాబ్ హిడెన్ అంటే ఇక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు, మొత్తానికి కనిపించకుండా పోతుంది. రైట్, సో అది డిఫాల్ట్ ఆన్, డిఫాల్ట్ ఆఫ్, ట్యాబ్ హిడెన్ అంటే అదనమాట. రైట్, అర్థమైందా? ఇప్పుడు డిఫాల్ట్ ఆన్ అని సెట్ చేసి పెడితే ఈ ట్యాబ్, ఇది ట్యాబ్ నేమ్ అండి, ఈ ట్యాబ్ కనబడుతుంది. డిఫాల్ట్ ఆఫ్ అంటేనేమో కనబడదు,
కానీ కస్టమైజ్ మై ట్యాబ్స్లోకి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. ట్యాబ్ హిడెన్ అంటే అసలు ఎక్కడ కనబడదని అర్థం, రైట్? డిఫాల్ట్ ఆన్ సెట్ చేస్తున్నాను. ఇప్పుడు డిఫాల్ట్ ఆన్ ఇక్కడ సెట్ చేశాను, రైట్? సేవ్ చేశాను. ఇది ట్యాబ్కు సంబంధించిన సెట్టింగ్స్ అండి. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడ ట్యాబ్కు సంబంధించి డిఫాల్ట్ ఆన్, డిఫాల్ట్ ఆఫ్, ట్యాబ్ హిడెన్ అని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ట్యాబ్ సెక్షన్ అనేటువంటిది ఈ యూజర్కి ఎలా కనబడుతుందో ఒకసారి చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి రీడు, క్రియేటు, ఎడిటు, డిలీట్ ఆప్షన్ చూద్దామండి. సో దానికి కాను మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేటర్ కదా లాగిన్ అయింది, ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి మనం ఒక ఇక్కడ కాకుండా ఇక్కడ క్రియేట్ చేద్దాంలేండి. ఇప్పుడు హెడ్ మాస్టర్ ఒక దీన్ని సేవ్ చేయలేదా, ప్రొఫైల్ నివేదిత హెచ్ఎం, హెడ్ మాస్టర్ ప్రొఫైల్లో సెట్టింగ్స్ ఏమున్నాయండి, నివేదితకి కనబడట్లేదు. ఎడిట్, డిఫాల్ట్ ఆన్. ఒకసారి మళ్ళీ సేవ్ చేసి రీలోడ్ చేద్దామండి. ఒక డిఫాల్ట్ ఆనే ఉంది, ఇక్కడికి వచ్చి రీలోడ్ చేద్దాం, కనబడట్లేదు కదా. ఏంటి, హెడ్ మాస్టర్ ప్రొఫైల్లో ఎడిట్ మీద క్లిక్ చేసి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ డిఫాల్ట్ ఆన్లోనే ఉంచాము. ఓకే, దీన్ని సేవ్ చేద్దాము. ఇది టైం తీసుకుంటున్నట్టుందండి, సేవ్ చేద్దాము. సేవ్ చేసి ఓకే, సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ హెచ్ఎంకు సంబంధించి రీలోడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ ఆనే ఉందండి, ఏం లేదండి, కొద్దిసేపు అది టైం తీసుకుంది. సో ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక రికార్డు క్రియేట్ చేద్దాం. మనం ఏదైనా ఒక రికార్డు క్రియేట్ చేద్దాం. ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం, నివేదితకి సంబంధించినటువంటి ఈ హెచ్ఎం లెవెల్లో మనం క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్ నేమ్ అంటే ఏదైనా ఒక పేరు ఇద్దామండి, ఏదైనా ఒక పేరు, రాజేష్ అనే పేరు ఇద్దామండి. ఇచ్చేసి క్లాస్, సపోజ్ తను 10th క్లాస్ చదువుతున్నాడు అనుకుందాం. సో స్టూడెంట్ ఐడి ఏదైనా ఒక ఐడి ఇవ్వండి, నేను ఏదో 01 అని అలా ఇచ్చాను. తన మార్క్స్ని ఎంటర్ చేయమన్నారు, ఎంటర్ చేస్తున్నాను. సమ్ ర్యాండమ్గా ఎంటర్ చేస్తున్నానండి. ఇది డమ్మీ డేటా. అటెండెన్స్ పర్సంటేజ్ అంటే ఎంతో కొంత మనమే వేసేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసినప్పుడు మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎవరిది, నివేదిత హెచ్ఎం. ఎడిట్ ఆప్షన్ ఉంది, డిలీట్ ఆప్షన్ ఉంది, క్లోన్ ఆప్షన్ ఉంది, రైట్? అండ్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ ఆప్షన్ కూడా ఉంది, ఒక రికార్డ్ అనేటువంటిది క్రియేట్ చేయబడ్డాం. సో ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్లో, హెడ్ మాస్టర్ ప్రొఫైల్లో ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఇప్పటి వరకు ట్యాబ్ లెవెల్లో చేసాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ లెవెల్ సెట్టింగ్స్లో చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అంటే ఇది కాదు, ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన వాటి సెట్టింగ్స్ ఇవన్నీ. మనదేంటి, మనం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను క్రియేట్ చేశాను కాబట్టి అది కస్టమ్ ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి కస్టమ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఎలాంటి ఆప్షన్స్ నేను ఇక్కడ ఇవ్వట్లేదు, ఇవ్వకుండా మళ్ళీ మీదికి స్క్రోల్ చేసే బదులు ఇక్కడే సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇది ఎక్కడ చేస్తున్నాను, అడ్మినిస్ట్రేటర్ చేస్తున్నాను. నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను, ఇది టైం తీసుకుంటుందండి సేవ్ అవ్వడానికి. సో సేవ్ అయిపోయింది. సో ఇక్కడికి వెళ్ళి దీన్ని రీలోడ్ చేస్తున్నాను. చూడండి ఎలాంటి ఈ ఆబ్జెక్ట్ అనేటువంటిది, అంటే అక్కడ ఆబ్జెక్ట్కి ఏమీ కనబడట్లేదు, అసలు ఏమీ కనబడట్లేదు ఇక్కడ. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ కనీసం ఇక్కడ ట్యాబ్ కూడా కనబడట్లేదు.
ఇక్కడ ఎడిట్ డిలీట్ లేదు, న్యూ లేదు, ఏది లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఎడిట్ మీద క్లిక్ చేసి రీడ్ ఆప్షన్ ఇస్తాను. ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే ఆబ్జెక్ట్కి రీడ్ ఆప్షన్ ఇచ్చి సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. మళ్ళీ హెచ్ఎం లాగిన్స్లోకి వెళ్ళాను, దీన్ని రీలోడ్ చేశాను. చేసినప్పుడు మనకి ఏమైంది, రీడ్ అంటే జస్ట్ కనబడుతుంది, దీన్ని నువ్వు ఎడిట్ చేయలేవు. చూడండి రీడ్ పర్మిషన్ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఒక ట్యాబ్ అనేటువంటిది కనబడాలి అంటే అట్లీస్ట్ రీడ్ ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ కనబడుతుంది ట్యాబ్ అనేటువంటిది కూడా. సో దీన్ని నువ్వు జస్ట్ రీడ్ చేయగలవు. చూడండి ఎడిట్ చేద్దామని ట్రై చేసినా ఇది రావట్లేదు. ఓకేనా, ఎడిట్ చేద్దామన్నా ఇది రావట్లేదు. ఇప్పుడు ఇది ఎక్కడ, హెడ్ మాస్టర్. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి, ఈ ప్రొఫైల్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అయి ఉన్నాడు, ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి ఎడిట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ కస్టమ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ లో క్రియేట్ ఆప్షన్ ఇస్తున్నాను, ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసినప్పుడు ఇప్పుడు హెచ్ఎం ఈ యూజర్ కి ఎలాంటి చేంజెస్ వస్తాయో ఒకసారి రీలోడ్ చేద్దాం. సో ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ న్యూ ఆప్షన్ వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఇతను క్రియేట్ చేయగలడు అండ్ ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి దాన్ని రీడ్ చేయగలడు. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఇచ్చింది అదే కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం ఆప్షన్స్ ఇచ్చాం మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఏం ఆప్షన్స్ ఇచ్చాం, రీడ్ ఇచ్చాము, క్రియేట్ ఇచ్చాము. అంటే క్రియేట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ క్రియేట్ చేయగలుగుతున్నాడు అంటే న్యూ, ఇది క్రియేట్ చేయగలడు. ఆల్రెడీ ఉన్న ఈ రికార్డుని చూడగలడు, కానీ దీన్ని ఎడిట్ చేయగలడా, చూడండి ఎడిట్ చేయలేడు. కానీ కొత్తది క్రియేట్ చేయగలడు. క్లోన్ అంటే ఏంది, జిరాక్స్. ఇప్పుడు దీన్ని క్లోన్ చేసి సేవ్ చేస్తే క్రియేట్ చేయగలడు. ఇప్పుడు సపోజ్ చూడండి ఒక పేరు మారుద్దాం, ఇక్కడ సమ్ ఏదో నేమ్ ఇస్తున్నాను, సమ్ వేరే నేమ్ ఇచ్చాం, సేవ్ చేశాను. అంటే ఇక్కడ ఇంకో రికార్డును కూడా క్రియేట్ చేయగలిగాడు. రాధిక అనే రికార్డు ఇప్పుడు క్రియేట్ చేయగలిగాడు, కానీ దీన్ని ఎడిట్ చేయలేకపోతున్నాడు. అంటే ఎందుకు, దీనికి ఎడిట్ పర్మిషన్స్ లేవు ప్రొఫైల్లో. ఇక్కడ ఎడిట్ పర్మిషన్స్ మనం ఇవ్వలేదు, అందుకనే దీన్ని ఎడిట్ చేయలేకపోతున్నాడు. ఏంది, కాకపోతే ఇక్కడ ఏమేం పర్మిషన్స్ ఉన్నాయి, రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని రీడ్ చేయగలుగుతున్నాడు. ఇంకే పర్మిషన్స్ ఉన్నాయి, క్రియేట్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి కొత్తది క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఇక్కడ దీంట్లో క్లోన్ అన్నా కూడా కొత్తది క్రియేట్ చేయడమే కదా, అంటే క్రియేట్ చేయగలుగుతున్నాడు కానీ ఎడిట్ చేయలేకపోతున్నాడు. సో ఇప్పుడు ఎడిట్ పర్మిషన్స్ కూడా ఇచ్చి సేవ్ చేద్దాం. అప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం రీలోడ్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఎడిట్ పర్మిషన్ కూడా వచ్చేసింది ఇక్కడ. అంటే ఎడిట్ అంటే ఏంటి, చూడండి దీన్ని ఎడిట్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు సపోజ్ 89% ఉంది, దీన్ని సమ్ 90% అని ఇక్కడ నేను 90 అని ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాను. అంటే దీన్ని ఎడిట్ చేయగలుగుతున్నారు. ఎందుకు ఎడిట్ చేయగలిగారు హెచ్ఎం గారు అంటే, హెచ్ఎం గారు ఎందుకు ఎడిట్ చేయగలిగారు, మనం ఇక్కడ ఏం ఆప్షన్ ఇచ్చాం, మనం ఇక్కడ మనం ఎడిట్ పర్మిషన్స్ ఇచ్చాము కాబట్టి ఎడిట్ చేయగలిగారు. మరి అదే డిలీట్ చేద్దామంటే అసలు డిలీట్ ఆప్షనే లేదు. డిలీట్ ఆప్షన్ ఇక్కడ ఎక్కడా లేదు. చూడండి డిలీట్ ఆప్షనే లేదు. మరి ఇప్పుడు ఈ రాధిక, సో దీన్ని ఈ రికార్డుని డిలీట్ చేయాలి అనుకుంటున్నాడు. అప్పుడు ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనబడట్లేదు. అప్పుడు డిలీట్ మీద ఇక్కడ పర్మిషన్ ఇచ్చి సేవ్ చేద్దాం. సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ ప్రొఫైల్ అంటే చిన్నగా ఉంటే హెచ్ఎం, ఇక్కడ హెచ్ఎం గారికి సంబంధించిన అని గుర్తుంచుకోండి. సో దీన్ని రీలోడ్ చేద్దాం. చూడండి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఇప్పుడు వచ్చింది. ఎందుకు, ప్రొఫైల్లో చేంజెస్ చేశారు కాబట్టి ఇక్కడ పర్మిషన్స్ అనేటువంటివి వస్తున్నాయి. అప్పుడు దీన్ని డిలీట్ చేస్తే ఈ ఫైల్ అనేటువంటిది డిలీట్ అవుతుంది. రైట్, డిలీట్ చేయగలిగాడు. అంటే మనం ఇక్కడ ఈ ప్రొఫైల్లో ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఆధారంగా ఈ ప్రొఫైల్లో చేంజెస్ చేస్తే, ఈ ప్రొఫైల్లో చేంజెస్ ఎవరు చేస్తున్నారు, అడ్మినిస్ట్రేటర్ చేస్తున్నాడు. ఈ ప్రొఫైల్లో పర్మిషన్స్ ఇస్తేనే ఇక్కడ ఈ హెచ్ఎం గారికి పర్మిషన్స్ అనేటువంటివి వస్తున్నాయి.
ఈ ఆప్షన్స్ అన్నీ కనబడడం. అంటే దీన్ని బట్టి ఇండైరెక్ట్‌గా మనకేమర్థమవుతుంది? ఈ ప్రొఫైల్ పేజ్‌లో చేంజెస్ చేస్తే ఈ యూజర్‌కి కనిపించేటువంటి విధానం, తనకి యాక్సెస్ అనేటువంటిది మారిపోతుంది. ఇదే మనం చేస్తున్నాం. ఇక్కడ జస్ట్ మనం ఏం ప్రొఫైల్ క్రియేట్ చేసాం? హెడ్ మాస్టర్ అనే ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ పర్మిషన్స్‌ని మారుస్తూ మనం ఏం చేసాం? ఇక్కడ హ్మ్. యూజర్‌ని కంట్రోల్ చేయగలిగాం. అంటే ప్రొఫైల్ అనేటువంటిదేమో పర్మిషన్స్ ఇవ్వడానికి, ఈ యూజర్ అనేటువంటిది ఈ పర్మిషన్స్ ద్వారా యూజ్ చేసుకొని తన యొక్క వర్క్స్ అనేటువంటివి చేసుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ప్రొఫైల్ అనేటువంటిది యూజర్‌ని కంట్రోల్ చేస్తుంది. అంతేనా? రైట్. సో, ఇప్పుడు ఇంకా మనకేమున్నాయి? వ్యూ ఆల్ రికార్డ్స్, మోడిఫై ఆల్ రికార్డ్స్, వ్యూ ఆల్ ఫీల్డ్స్. ఇక్కడ వ్యూ ఆల్ రికార్డ్స్ అన్నాడు. మాడిఫై ఆల్ రికార్డ్స్ అన్నాడు. అంటే ఇది రికార్డ్స్‌కి సంబంధించి. ఇప్పుడు ఇంతవరకి ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్స్ చూసాం కదా! ఇక్కడ రికార్డ్స్ లెవెల్‌లో కూడా చూద్దాం. ఇది అప్‌కమింగ్ క్లాస్‌లో చూద్దాం. సో, ఇప్పటి వరకైతే నేను ఇచ్చినటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు ఇంతవరకు ఏదైతే చెప్పానో మీరు ఒక నోట్‌బుక్ తీసుకొని దాంట్లో నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నా గ్రామ్‌కి మీరు మెసేజ్ చేయండి. అండ్ ఇవన్నీ నేనిప్పుడు ఏవైతే చెప్పానో, ఏ లెవెల్ సెట్టింగ్స్ చెప్పాను నేను? నేను ఫస్ట్ ఇక్కడ చేసినటువంటి వర్క్ ఏంటి? ఒక ప్రొఫైల్ పేజ్ క్రియేట్ చేశాను. ఆ ప్రొఫైల్ పేజ్‌కి ఏమని పేరు పెట్టాను? హెడ్ మాస్టర్ ప్రొఫైల్ అనే పేరు పెట్టాను. ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేశాను? ఈ ప్రొఫైల్‌కి ఒక యూజర్‌ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఏం చేశాను? ప్రొఫైల్‌లో చేంజెస్ చేస్తూ ఉంటే, ఈ యూజర్‌కి కనబడేటువంటి విధానం ఎలా ఉంది అనేటువంటిది నేను అడ్మినిస్ట్రేటర్‌గా నేనే లాగిన్ అయ్యాను. అండ్ అంటే మనం ఇక్కడ హెచ్ఎం లెవెల్‌లో కూడా నేనే లాగిన్ అయ్యి, ఇక్కడ ప్రొఫైల్‌లో చేంజెస్ చేస్తూ ఉంటే, ఇక్కడ హెచ్ఎం గారు ఎలా కంట్రోల్ అవుతున్నారు అనేటువంటిది మనం డిస్కస్ చేసాం. సో, ఇప్పటివరకి యాప్ లెవెల్‌లో విజిబుల్ డిఫాల్ట్ అంటే ఏంటో చూసాం. ట్యాబ్ లెవెల్‌లో డిఫాల్ట్ ఆన్, డిఫాల్ట్ ఆఫ్, ట్యాబ్ హిడెన్ అంటే ఏంటో చూసాం. ఆబ్జెక్ట్‌కి సంబంధించి రీడ్, క్రియేట్, ఎడిట్ అండ్ డిలీట్ ఆప్షన్స్ చూసాము. తర్వాత వ్యూ ఆల్ రికార్డ్స్, మోడిఫై ఆల్ రికార్డ్స్, వ్యూ ఆల్ ఫీల్డ్స్ అండ్ ఈ ఫీల్డ్స్‌కి సంబంధించి రీడ్ యాక్సెస్, ఎడిట్ యాక్సెస్, క్రియేటెడ్ రికార్డ్స్ అనేటువంటివి మనం అప్‌కమింగ్ క్లాసెస్‌లో చూద్దాం. సో, ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? థాంక్ యూ. ఈ సబ్జెక్ట్ మీకు అర్థమయ్యేందుకు నేను పెట్టినటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి.